ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో నిందితుడు రాజేష్ సఖారియా అరెస్టయ్యాడు. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఆటో రిక్షా డ్రైవర్ అయిన సఖారియా శివుడి ఆజ్ఞ మేరకే ఢిల్లీకి వచ్చి సీఎంను కలిశానని, వీధి కుక్కల తరలింపును అడ్డుకోవడానికి ఈ దాడి చేశానని వింత వాదన చేశాడు. ఆగస్టు 11, 2025న సుప్రీంకోర్టు ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. దీనిపై సఖారియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఆదేశాలు జంతు ప్రేమికుడైన అతణ్ణి కలవరపరిచాయని, ఉజ్జయిని నుంచి టికెట్ లేకుండా రైలులో ఢిల్లీ చేరాడని అతడి తల్లి బానుబెన్ తెలిపారు. ఆగస్టు 19న సఖారియా రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నివాసానికి వెళ్లి వీధి కుక్కల తరలింపును ఆపాలని వినతి పత్రం సమర్పించాడు. సరైన స్పందన రాకపోవడంతో ఆగస్టు 20న సివిల్ లైన్స్లోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఆమెపై దాడి చేశాడు. అతడు మొదట కొన్ని కాగితాలు ఇచ్చి ఆ తర్వాత ఆవేశంతో రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టి జుట్టుపట్టి లాగాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రేఖా గుప్తాకు తల, భుజాలు, చేతులకు గాయాలయ్యాయని, ఆమె కోలుకోవడానికి సమయం పడుతుందని మంత్రి పర్వేష్ వర్మ తెలిపారు. పోలీసుల విచారణలో సఖారియా తాను శివభక్తున్నని, వీధి కుక్కల సమస్యను చర్చించడానికే శివుడు ఢిల్లీకి వెళ్లమని ఆదేశించాడని చెప్పాడు. అతడు నిత్యం తన ఆటోలో గాయపడిన కుక్కలను ఆస్పత్రులకు తీసుకెళ్లేవాడని, కుక్కల కోసం షెల్టర్ నిర్మించాలని కలలు కన్నాడని పొరుగువారు తెలిపారు.